హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఈ వారం రోజులు జరిగినటువంటి ఈ హైలైట్స్లో ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళే రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అయితే దాదాపుగా మొత్తం మీడియా అంతా కూడా ముంబై నటి కాదంబరి జత్వాని కేసు చుట్టూ తిరుగుతుంది. దాని వెనక జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ దగ్గర నుంచి వీళ్ళందరినీ ఐపీఎస్ ఆఫీసర్స్ని వైసీపీ నాయకులు విలన్గా చూపించేటువంటి ప్రయత్నం. ఎంతో కొంత అక్కడ తప్పు జరిగింది, దాంట్లో సందేహం లేదు. అయితే హైలైట్స్లో ప్రధానమైనటువంటి ఏంటంటే కాదంబరి జత్వాని కేసు, అదేవిధంగా వైసీపీ నేతలకు సంబంధించినటువంటి వలసలు, తర్వాత గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి సీక్రెట్ కెమెరాస్ సంబంధించినటువంటి వ్యవహారం, అది కొద్దిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. తర్వాత క్యాబినెట్ సంబంధించినటువంటి నిర్ణయాలు, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సహకారము, అదేవిధంగా వరద ఫ్లడ్ అనేటువంటిది. తర్వాత దీంట్లో హైలైట్ అంశం ఒకటి ఏంటి అంటే తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏమైనా మొదలయ్యాయా అనేటువంటి అనుమానం కూడా కొంత జరిగినటువంటి పరిణామాలు, ఈ వారంలో జరిగినటువంటి పరిణామాలను బట్టి కొన్ని ఈ అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. ముందు క్యాబినెట్ నిర్ణయాలకు వచ్చేసరికల్లా ప్రధానంగా పోలవరం రివర్స్ టెండర్లో మాకు అదే విధానం వద్దు, పాత పద్ధతిలోనే వెళ్దామనే దాన్ని మేము చేశారు. అదేవిధంగా మద్యం సంబంధించినటువంటి విధానం విషయంలో పాత 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి లైసెన్సులు ఇచ్చేసి ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు, ఇప్పుడు ప్రభుత్వం నడిపింది 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్యం షాపులు నడిపింది. ఇప్పుడు దాన్ని రద్దు చేసేసి పాత పద్ధతిలోనే ప్రైవేట్ వాళ్ళకి లాటరీ పద్ధతిలో లైసెన్సులు ఇచ్చేసేయాలనేది, ఒకళ్ళు ఎన్ని షాపులైనా పాడుకోవచ్చు అని, ఒక్కొక్కళ్ళు 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అనేటువంటి విధంగా ముందు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ఎన్ని షాపులు ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ పద్ధతిలో చేయాలి అనేటువంటి దాని మీద మిగతా రాష్ట్రాల్లో తెలంగాణ విధానం ఏ విధంగా ఉందో అలాగనే పక్కనే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు బోర్డరు మద్యం సంబంధించినటువంటి ధరలు కూడా ఈ రాష్ట్రాల్లో ఎలా ఉందో అలా ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మనకు మద్యం రాకుండా మద్యం విధానం విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది క్యాబినెట్. అదేవిధంగా ఏది రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మొబైల్ వాహనాలని, దీనివల్ల ఉపయోగం లేదు, వీటిని రద్దు చేసేసి పాత పద్ధతిలోనే డీలర్ల నుంచే ఈ బియ్యము సరుకులు రవాణా ఇచ్చేయాలి అనేటువంటి దాని మీద. అదేవిధంగా ఈ క్యాబినెట్లో వాలంటీర్లకు సంబంధించినటువంటి దాని మీద ఏమైనా నిర్ణయం ప్రకటిస్తారని ఎదురు చూశారు. మరి అలాంటిది ఏమీ నిర్ణయం రాలేదు, ఏ ప్రకటన చేయలేదు. వాళ్ళని కొనసాగిస్తారా, అసలు కొనసాగించరా, వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన పని లేదు, ఏమీ లేదు. దీని విషయం ఏంటనేది తెలియదు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయకి సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీసే కాబట్టి క్లస్టర్ విధానంలో దాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచనలో ఉంది. వాళ్ళకి కొత్త పని బాధ్యతలు, అదేవిధంగా గ్రామ పంచాయతీలకి రెవెన్యూ వ్యవస్థ, వీటిని పటిష్టం చేసుకుంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేసేటువంటి విధంగా కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది ప్రధానంగా క్యాబినెట్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి 12,126 కోట్ల రూపాయలు వాళ్ళు ముందస్తుగా ఇవ్వడానికి అంగీకరించటము, అదేవిధంగా డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది నిర్మించాలి అని 9 నెలల్లో, దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇది ఒక మంచి పరిణామమే. అదేవిధంగా రైల్వే జోన్కు సంబంధించినటువంటి విషయంలో భూమికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఫైనల్ అయింది. రైల్వే జోన్కి క్లియరెన్స్ వచ్చినట్టే అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన. ఇది కొంత ఉపశమనం కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ నేతల వలసలకు సంబంధించినటువంటి విషయంలో 2 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా నెల్లూరుకు చెందినటువంటి బేదా మస్తాన్రావు. ఇంకా కొంతమంది రాజీనామాలు చేస్తారు, బీజేపీలో కొంతమంది, జనసేనలో కొంతమంది, తెలుగుదేశంలో చేరతారు అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. మారేది లేదని అయోధ్యరామిరెడ్డిను పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడినట్టున్నారు. అలాగైతే
అలాగని బయట చర్చ అయితే మాత్రం రాజ్యసభ సభ్యులు అందరూ దాదాపుగా వెళ్ళిపోతారు అనేటువంటి చర్చే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ చర్చ జరుగుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు రాజ్యసభ సభ్యులు అనేటువంటి. ఎమ్మెల్సీలు అయితే రాజీనామాలు చేసుకున్నారు, 3 ఎమ్మెల్సీలు రీసెంట్గా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తారని లేదు. ఎమ్మెల్సీలది అయితే ఒక 7-8 మంది విడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి మమ్మల్ని స్వతంత్రంగా మాకు అసెంబ్లీలో గుర్తింపు ఇవ్వాలని ఏదో అడుగుతారు అని దాని మీద చర్చ జరుగుతుంది. ఏదో పార్టీల్లో చీలిక రావచ్చు అనేటువంటిది, అది ఎంత మేరకు ఏంటనేది తెలియదు. ఇక 2 ప్రధానమైనటువంటి కేసులకు సంబంధించి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ముంబై నటి కేసు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ విజయవాడ పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయటము ఇవన్నీ కూడా జరిగాయి. ఆ కేసులో ప్రధానంగా కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి నిందితుడు. అతను ఈవిడ మీద అక్రమ కేసు పెట్టాడు అనే దాని మీద అప్పుడు ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ ఏడాది మార్చి 2వ తేదీన ఆవిడ మీద అక్రమ కేసు అని ఆవిడ చెప్తోంది కాబట్టి, కొన్ని ఆధారాలు కూడా చూపించింది కాబట్టి అక్రమ కేసు నమోదు చేసినటువంటి పోలీసుల మీద కుక్కల విద్యాసాగర్ మీద విచారణ జరిగేదానికి అవకాశం ఉంది. మీడియాలో మాత్రం అసలు మొత్తము ఈ వరదలు వచ్చేంత వరకు ముంబై నటి కాదంబరి కేసు ఒక వరదలాగా మీడియాలో ఎక్కడి వరకు అంటే కొంత ముఖ్యమంత్రి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి అప్పుడు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళందరి మీద కొంత వీళ్ళందరి పాత్ర ఉంది అనేటువంటి దాని మీద మరి అసలు ఈ కేసును అంత ఎగ్జాగరేట్ చేసి చేయటం. కేసు అయితే బాధితురాలు ఆవిడకి అన్యాయం జరిగిన మాట వాస్తవం, ప్రభుత్వం అక్రమంగా కేసును పెట్టిన మాట వాస్తవం అనేటువంటిది ఆవిడ ఫిర్యాదు చాలా స్పష్టంగా చేశారు. మరి ఈ కేసులో ఒక పరిధి మేరకే పోలీసులు యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఉండేటువంటి అందరు ఆ స్థాయిలో ఉండేటువంటి పొలిటీషియన్స్ మీద ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలకు అవకాశాలు ఉండకపోవచ్చు. ఎంత ఎగ్జాగరేషన్ చేయటం కూడా కరెక్ట్ కాకపోవచ్చేమో. అది సజ్జన్ జిందాల్కు సంబంధించినటువంటి వ్యవహారము కాదంబరి జత్వానికి వీళ్ళిద్దరి మధ్య ఆవిడ లైంగిక వేధింపులు చేశాడు సజ్జన్ జిందాలని ముంబాయిలో ఒక కేసు ఫిర్యాదు చేసి ఉండటము, ఆ కేసు విషయంలోనే ఏమన్నా ఇక్కడికి తీసుకొచ్చి అక్రమ కేసు పెట్టి బెదిరించి ఆ కేసు విత్డ్రా చేసుకునే విధంగా చేశారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఈ కేసు ఇంకా విచారణ కొనసాగుతున్నాయి కాబట్టి. ఇక గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాస్ పెట్టి వీడియోస్ ఏదో తీశారు. మహిళలకు సంబంధించినటువంటి అమ్మాయిలు విద్యార్థినులకు సంబంధించినటువంటి దాని మీద వివాద అంశంగానే ఉంది. ఇది ఎక్కడా కూడా వీడియోలు అయితే ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇది ఘటన జరగలేదు అని అనటానికి లేదు, జరిగిందంటానికి కూడా ఆధారాలు ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత వీళ్ళిద్దరూ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ప్రతి 3 గంటలకు అక్కడ ఏం దర్యాప్తు జరుగుతుంది ఏంటి వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రికి ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకున్నది. మరి అసలు దీనికి బాధ్యులు ఎవరు, వ్యవహారం అసలు నిజంగా ఆ సీక్రెట్ కెమెరాస్ పెట్టారా లేదా, ఆ వీడియోస్ అనే వ్యవహారం మీద అన్నీ బయటికి తీసి నిందితుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి అంశమే. ఏమిటి అనేది పోలీసులు విషయాలలో తేలాల్సినటువంటి. ఇక వరదల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గానే రెస్పాండ్ అయింది. గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలోనే ఎక్కువ వరదలకు సంబంధించినటువంటి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా విజయవాడ బాగా అతలకుతమైనటువంటి పరిస్థితి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గానే రెస్పాండ్ అయింది. ఇంకా వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి కాబట్టి పునరావాస చర్యల మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిది. ముంపు గురైనటువంటి ఇంకా నీళ్లు ముంపు ప్రాంతాల్లో ఒక రోజు అంతా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి వాళ్ళ కనీసమైనటువంటి తిండి, కనీసమైనటువంటి వాళ్ళకి సహకారం అందించేటువంటి విధంగా, ప్రాణ నష్టం జరగకుండా ఉండేటువంటి విధంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఈ వారంలో జరిగిన పరిణామాల్లో గుంటూరు 2కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు ఏదో కొంతమంది రైతుల్ని బెదిరించారు భూమి కొనుగోలు విషయంలో అనేటువంటి అంశం ఒకటి. రెండోది పత్తిపాటు పుల్లారావుకు సంబంధించినటువంటి సతీమణి ఆవిడ బర్త్డేకి కేక్ కట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు యూనిఫామ్లో వెళ్ళటం అనేటువంటిది. ఈ 2 అంశాలు కూడా ఆంధ్రజ్యోతిలోనే రిపోర్ట్ అయ్యాయి ప్రముఖంగా. ఈ అంశాల నేపథ్యంలో అసలు ఈ 2 రిపోర్ట్ అవ్వటం వెనక ఈ 2ని ప్రముఖంగా రాశారు వాళ్ళు మీడియాలో వచ్చి.
చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా రెస్పాండ్ అయ్యాడు అనేది ఒక చర్చ. అంటే తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యానికి సంబంధించినటువంటి ఏదో అంతర్గత పోరాటం జరుగుతుంది అనేటువంటి దాని మీద, అందుకే ఈ విధంగా మా మీద వార్తలు రాయించారు అనేటువంటి దాని మీద కూడా కొంతమంది ఇప్పుడు అంటే గల్లా మాధవికి సంబంధించినటువంటి గుంటూరు 2 ఎమ్మెల్యే వాళ్ళ సంబంధికులు కానీ, లేకపోతే చిలకలూరుపేటకు సంబంధించినటువంటి పుల్లారావు వర్గీయులు మాత్రం ఆరోపణ. ఇది ఏమిటంటే ఆధిపత్య పోరాటం ఏమన్నా తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి.